నమస్తే, నేను మీ సతీష్. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో సర్వం తానై సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే వైసీపీ సోషల్ మీడియాకు సర్వం తానై వ్యవహరించిన సజ్జల భార్గవ రెడ్డి మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి గడిచిన 5 ఏళ్లు అరాచకాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళపై నమోదవుతున్నటువంటి కేసుల నేపథ్యం, ఇంకోవైపున విచారణలు, అలాగే అరెస్టుల పరంపర. ఈ క్రమంలో తండ్రి కొడుకుల అరెస్టు తప్పదా అనేటువంటి ఒక చర్చ అది తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. మరి ఏమిటి ఈ రకమైనటువంటి చర్చకు కారణం అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లు మనం చూసాం. ఒకళ్ళని కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఆ పార్టీలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఎవరికి వాళ్ళు అందిన కాడికి, దోచిన కాడికి దోచుకున్నారు అనేటువంటి ఆరోపణలు విన్నాం. ఆ అభియోగాలు కూడా ఇప్పుడు వాళ్ళ అనేక మంది పైన మోపడం, వాళ్ళందరిపైన కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళని విచారణలకు పిలుస్తూ ఉన్నారు, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కోర్టులకు వెళ్ళి రక్షణ తెచ్చుకుంటూ ఉన్నారు, ముందస్తు రక్షణ. మరి ఇప్పుడు తాజాగా సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురైనటువంటి పరిణామం కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి భూ ఆక్రమణల వ్యవహారం, మరి దాంట్లో కలెక్టర్ ఇచ్చినటువంటి తాజా ఉత్తర్వులు, మరి ఈ పరిణామాలతోటి వాళ్ళిద్దరి అరెస్టు, తండ్రి కొడుకుల అరెస్టు తప్పదా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి దీనిపైన మీ విశ్లేషణ? అంటే ఈ సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలంటే 5 సంవత్సరాలు కాదు, 7-8 సంవత్సరాల గురించి మాట్లాడుకోవాలి. అప్పటి కూటమి ప్రభుత్వం మీద అతను ఏ విధంగా వాళ్ళ మనుషులను పెట్టుకుని ఏ విధంగా చేయించింది, ఇప్పుడు 5 సంవత్సరాలు అతను ఇష్టారీతిగా ప్రవర్తించింది, మరి ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి, కళ్ళ ముందు కనపడుతున్నాయి. బయటకు వచ్చేది కాదు, కళ్ళ ముందు కనపడుతున్నాయి. అదే న్యాయమూర్తి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎంత తీవ్రమైన ఆయన దృష్టికి వస్తే దాని గురించి వ్యాఖ్యలు చేస్తారు, ఇది కూడా గమనించుకోవాలి కదా. అంటే అధికారంలో రావటం వేరు, అధికారం కోసం పోరాటం వేరు, అధికారం సంపాదించుకోవటం వేరు. అధికారంలోకి వచ్చాక బాధ్యతగా అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడే తప్పటడుగులు వేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు అంతకంటే గొప్పగా పరిపాలిస్తారని నేనైతే అప్పుడు భావించాల. నేను నా బంధువులకు సంబంధించి ఒకళ్ళిద్దరి దగ్గర చిన్న దీని గురించి చర్చ వచ్చిన సందర్భంగా నేను చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే, లేదు మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అసలు ప్రపంచం ఇలా అయిపోయింది, ఏ చిన్నది జరిగినా కూడా ఒక్క నిమిషంలో అందరికీ తెలిసిపోతూ ఉంది, కాబట్టి అంతకు ముందులాగా ఉండడు, ఇప్పుడు మనిషి మారిపోతాడు చూడండి అని చెప్పని అన్నాడు. ఎందుకంటే అప్పటికి ఉన్నటువంటి శాసనసభ్యుల మీద కోపం, చంద్రబాబు నాయుడు గారి మీద కోపం కాదు, అక్కడ శాసనసభ్యుల మీద ఉన్నటువంటి కోపంతో ఆ విధంగా అన్నాడు. లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు, అతను పందా వేరు, మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటాం, ఇటు పరిస్థితిలో అతను వస్తే మాత్రం రాష్ట్రం అధోగతి పాలవుతుందని నేను చెప్పాను. వాస్తవం అదే జరిగింది, కళ్ళ ముందు కనపడతాను. ఎందుకంటే వాళ్ళు ఎన్నుకున్న పందా చూసిన తర్వాత నాకు భయం ఏర్పడింది. అలాగే వాళ్ళు నిలబెడుతున్న అభ్యర్థులను చూసిన తర్వాత కూడా వాస్తవమే కదా ఇది, వాళ్ళు ఇదే పందాలో ఉన్నారు కదా అని చెప్పనే అభిప్రాయం వ్యక్తమైంది. మరి దానికి దగ్గరుండి పర్యవేక్షణ చేసి అన్ని వ్యవహారాలు చూసింది అతనే కదా, సజ్జల భార్గవ రెడ్డే కదా. మరి అతను ముఖ్యంగా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, వాడు అధికారంలో ఉండగా విజయలక్ష్మి గారి మీద కావచ్చు, లేకపోతే షర్మిల గారి మీద కావచ్చు, వాళ్ళు అలాగే డాక్టర్ సునీత గారి మీద కావచ్చు, వాళ్ళు మాట్లాడిన అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత, అంటే వాళ్ళు అట్లా ఏ విధంగా వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో చిత్రీకరించిన తర్వాత, వాళ్ళు రాసిన రాతలు చూసిన తర్వాత అవి ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకొక ఎట్లా మాకు అధికారం ఉంటాం మేము, వీళ్ళు మాట్లాడే వాళ్ళు రేపొద్దున ఉంటే కదా అనే భావనలోకి వచ్చారు. వాళ్ళు భావంతో విర్రవీగారు. అది కొడుకు ప్రస్థానం. ఈరోజు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి నిస్సందేహంగా సజ్జల భార్గవ రెడ్డిని వీలైన తొందరలో అదుపులో తీసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. పాపం పడుతుంది, ఒక్కొక్కటి ఇప్పుడు పరిహారం చెల్లించుకోవాల్సింది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి మీరు అన్నట్టు సకల శాఖ మంత్రి. మామూలుగా 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు ఇతను ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత అంతకుముందు వాళ్ళు పోరాడేటప్పుడు కూడా పెద్ద ప్రముఖ పాత్ర అయితే ఇతంత కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ తానై సర్వంతర్యామిగా అతను వ్యవహరించడం కూడా జరిగింది. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ భూమికే కాకుండా స్వాధీనం తీసుకున్నటువంటిది అటవీ భూమిని ఆక్రమించుకొని అక్కడ ఇప్పుడు దాకా అనుభవించిందే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి, కుట్రపూరితానికి సూత్రధారి
పర్యవేక్షణ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అనే అభియోగం కూడా ఒకటి ఉంది. అభియోగం కాదు, అది వాస్తవం అని చెప్పని గూగుల్ టేక్అవుట్ ద్వారా పోలీసులు దాన్ని బయటికి తీసుకొచ్చేసి వారికి ఇవ్వడం కూడా జరిగింది. న్యాయస్థానం వెలుసుబాటు ఇవ్వబట్టి విచారణకు హాజరయ్యాడు, లేకపోతే మిగిలినలాగా ఇతను పరారీలో ఉండేవాడే. న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది కాబట్టి తండ్రి కొడుకులు నిన్నటిదాకా సాగింది. ఇప్పుడు ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఈ 2 విషయాల మీద ఇప్పుడు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తు సందర్భంగా కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించిన విషయాల్లో అతని పాత్ర స్పష్టంగా అర్థమైపోయిందని చెప్పని పోలీసులు వాళ్ళు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దాంట్లో చర్యలు తీసుకోబోతున్నారు. ఇక దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబీకుల పేరు మీద ఉన్నాయి. ఇతని ఆధ్వర్యంలో ఇతని పెత్తనం ఉంది కాబట్టి మాత్రమే అటవీ భూములు వాళ్ళు స్వాధీనం చేసుకుని అంత యథేచ్ఛగా చేయడానికి కారణం ఇతని అండతోటి. కాబట్టి ముందుగా వాళ్ళ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళని అదుపులో తీసుకుంటారు. ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది కాబట్టి దాని మీద చర్యలు అయితే ఉంటాయి. ఈ 2 విషయాల్లో తండ్రి కొడుకులకి, అటు కొడుక్కి సజ్జల భార్గవరెడ్డికి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇద్దరికి కూడా కారాగారం అనేది తప్పదు, తప్పించుకోవడానికి వీలు లేదు, తప్పించుకోలేరు అనేది మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పగలం. అంటే ఇక్కడ సజ్జల భార్గవరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారమే మనం చూసుకున్నట్లయితే వాస్తవానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా ముసుగులో విచ్చలవిడితనాన్ని ఎవరైతే కనుక అవలంబిస్తూ ఉన్నారో వాళ్ళని కట్టడి చేయాలి అని చెప్పి రాజకీయ విమర్శలు అనేటువంటిది ఒక స్థాయి వరకు ఉండాలి. చేసేవి కూడా రాజకీయ ప్రత్యర్థుల మీద అవి సద్విమర్శలై ఉండాలి. కానీ ఆ 5 ఏళ్ల పాటు ఇప్పటికీ కొనసాగింపు అనేటువంటిది, అంటే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పేటరేగిపోయినటువంటి వైనాన్ని ఎలా చూడాలి, ఇప్పటికీ దాన్ని అధికారం మారింది ఏమో మనం ఈ చర్యలు తీసుకుంటారేమో అనే భయం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ఇప్పుడు విధానాన్ని ఎలా చూడాలి? అంటే మధ్యలోనేమో భయపడే ఆ పదవి నుంచి తప్పించేశారు కొడుకుని, గమనించుకోవాలి. అంజిరెడ్డి ఆయనకు అప్పచెప్పడం కూడా జరిగింది. ఇతను తప్పించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే గతం దానికంటే కూడా ఇప్పుడు ఏదైనా చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో తప్పించారు. కానీ ఈ ప్రభుత్వం సాక్ష్యాధారాలు మాత్రమే సేకరిస్తూ అతను వర్రా రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. తర్వాత బోరుగడ్డ అనిల్, ఇక ఇద్దరు మహిళలను కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఒక్కొక్కటి వీళ్ళు బయటికి తీసుకొస్తానే ఉన్నారు. సజ్జల భార్గవరెడ్డికి సంబంధించి న్యాయస్థానం ఉపశాంతి కలగజేసింది, అర్థమైందా? ఉపశాంతి కలగజేసింది. అందువల్ల అతను ఈరోజు ఇంకా ప్రశాంతంగా బయట ఉన్నాడు. ఇక ఈ రాతలంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రోత్సహిస్తున్నాడు కదా. ఏమవుతుంది, 2-3 నెలలు కారాగారంలో పెడతారు, బయటకు వస్తారు, నేను ముఖ్యమంత్రిని కాలేదా, 16 నెలలు కారాగారంలో ఉంటే అని చెప్పి అన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు విజృంభిస్తున్నారు, ఎవరిని వదిలిపెట్టరు. ఒక్కోళ్ళు వరుస క్రమంలో వాళ్ళని ఎవరిని అదుపులో తీసుకోవాలనేది ఒక లెక్క ప్రకారం, చట్ట ప్రకారం ఒకసారి అదుపులో తీసుకున్న తర్వాత సాక్ష్యాధారాలని పొందుపరిచి వాళ్ళకి శిక్ష విధించే విధంగా పోసాని కృష్ణమూర్తి పరిస్థితి చూసాం. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏందంటే ఇప్పటి వరకు వల్లభనేని వంశీ లేదంటే నందిగం సురేష్ రాజకీయ నాయకులకు సంబంధించి వీళ్ళిద్దరూ మాత్రం అదుపులో తీసుకున్నారు. అధికారులు చాలామందిని అదుపులో తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళ లెక్క ఏంటి, వాళ్ళ లెక్కలు ఎప్పుడు తెలుస్తారనే దాని మీద చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వరుస క్రమంలో వీళ్ళందరూ ఉంటారని అయితే నేను భావిస్తున్నాను.